నందిగామలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అన్నదాత పోరుబాటుకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రైతుల తరపున పోరాటానికి వైఎస్ఆర్సీపీ పిలుపునిచ్చింది. అయితే ఎవరిని కూడా ఆందోళన చేయొద్దంటూ ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పోలీసులు చెప్తున్న పరిస్థితి ఎక్కడ మనతో పాటు అవినాష్ కూడా ఉన్నారు, ఆయనతో మాట్లాడదు. ఈ రోజు రైతుల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు పోలీసులు దౌర్జన్యంగా 15 మంది వెళ్ళాలి 10 మంది అవ్వాలని చెప్పని దౌర్జన్యంగా ఈరోజు రైతులుగా ఆపుతున్నారు. ఈ రోజు ఈ విధంగా దౌర్జన్యంగా చూసారా ఏ విధంగా ఆపుతున్నారో. మేము శాంతియుతంగా ర్యాలీ చేసుకుంటుంటే రైతులు యూరియా కూటమి ప్రభుత్వం అసమర్థ పరిపాలనలో రైతులు యూరియా ఎవరికి ఇచ్చేస్తే పోలీసులతో ఈరోజు మమ్మల్ని ఆపటం చూస్తున్నారు. అంతేగాని రైతులు న్యాయం చేయాలని చెప్పనే ఉద్దేశం లేకుండా ఈ విధంగా దౌర్జన్యంగా ఆపుతున్నారు. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా పూర్తిగా కూడా వీళ్ళందరినీ పరిస్థితి కల్పిస్తుంది. ఖచ్చితంగా యూరియా రైతులకు అందే వరకు మేము పోరాటం చేస్తామంటూ నేతలు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పార్టీ ఆఫీస్ నుంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి కూడా నేతలు అడ్డుకుంటున్న పరిస్థితి. ఏం చెప్తారు? శాంతియుతంగా ప్రజల తరఫున పోరాడుతుంటే నిరంకుశంగా ఏ విధంగా చేస్తున్నారో చూస్తున్నాం. ఖచ్చితంగా దీన్ని ప్రజాస్వామ్యులందరూ ఖండించాలి. రైతుల సమస్యల పట్ల చిత్తశుద్ధి లేదు. రైతులు రాష్ట్రంలో ఇబ్బంది పడతా ఉంటే యూరియా దొరక్క చెప్పులు పెట్టి ఉదయం నుంచి దారులు తీరుంటే రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కేంద్రం నుంచి ఎందుకు యూరియా తీసుకులేకపోతున్నారో సమాధానం చెప్పాలి. ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఈరోజు రాష్ట్రంలో పండించేటటువంటి పంటలకి గిట్టుబాటు ధర లేదు, యూరియా లేదు, అలాగే ఇన్పుట్ సబ్సిడీ లేదు. పోలీసులు కూడా మీడియాని సైతం తోసుకుంటూ ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది.